అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అభినయ అల్లూరి, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్, గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఇర్రెగ్యులర్, హెవీ అండ్ ప్రొలాంగ్ బ్లీడింగ్స్ ఎందుకు, అసలు ఏంటివి, దీనివల్ల కారణాలు ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అంటే ఏంటని తెలుసుకునే ముందు నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఎందుకు వస్తుందంటే ప్రతి మంత్ ప్రతి లేడీలో ప్రెగ్నెన్సీకి అనేది ప్రిపేర్ చేస్తుంది బాడీని. సో ఎగ్ రిలీజ్ అవుతుంది, యూట్రస్ కూడా ఆ ప్రెగ్నెన్సీని గర్భం దాల్చడానికి ప్రిపేర్ అవుతుంది. సో అది ప్రెగ్నెన్సీ జరగనప్పుడు మనకి పీరియడ్ లాగా బ్లడ్ బయటకు వస్తుంది. ఇది మెన్స్ట్రేషన్ యొక్క నార్మల్ ఫిజియాలజీ. ఇప్పుడు ఎన్ని డేస్ బ్లీడింగ్ అవ్వాలి, మనకి ఎంత బ్లీడింగ్ అవ్వాలి, పీరియడ్ అప్పుడు పెయిన్ ఉంటుందా, గడ్డలు పడతాయా అనేది మనం ఫస్ట్ చూద్దాం. సో ఎనీ పీరియడ్ బిట్వీన్ 2 to 7 days అంటే 2 రోజుల నుంచి 7 రోజుల వరకు పీరియడ్ అనేది నార్మల్. మీకు బ్లీడింగ్ అబౌట్ 50 to 80 ml అంటే 3 to 4 pads per day ఆఫ్ బ్లీడింగ్, అది కూడా నార్మల్. అండ్ పీరియడ్ అప్పుడు కొంచెం అమౌంట్ ఆఫ్ పెయిన్ కూడా అది నార్మలే. అండ్ పెయిన్తో పాటు కొంచెం గడ్డలు పడడం అంటే 2 to 3 క్లాట్స్ పడటం కూడా నార్మల్. ఇది నార్మల్. ప్లస్ ఎన్ని రోజులకు ఒకసారి రావాలి పీరియడ్ అంటే 21 days నుంచి 35 days లోపుడు ఏ సైకిల్ వచ్చినా అదే నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్. సో ఇది ఒక నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్. ఇప్పుడు ఎవరికన్నా పీరియడ్ 21 days కన్నా ముందు వచ్చేస్తున్నాయి అంటే నెలకి 2 సార్లు పీరియడ్ వస్తుంది. లేకపోతే కొంతమందికి పీరియడ్ 35 days కన్నా డిలే అవుతుంది. లేకపోతే 2 to 3 months కూడా కొంతమందికి పీరియడ్ రాకుండా ఉంటుంది. దీన్ని మనం ఇర్రెగ్యులర్ పీరియడ్ అంటాం. సో ఎనీ సైకిల్ 21 days కన్నా ముందు వచ్చినా 35 days కన్నా డిలే వచ్చినా అది ఇర్రెగ్యులర్ బ్లీడింగ్. ఇప్పుడు ప్రొలాంగ్ బ్లీడింగ్ అంటే ఏంటి, మనం ఇందాక అనుకున్నాం 2 to 7 days ఆఫ్ పీరియడ్ బ్లీడింగ్ ఇస్ నార్మల్. సో ఎవరికన్నా 7 days కన్నా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతున్నా అండ్ హెవీ బ్లీడింగ్ అంటే రోజుకు ఒక 7 to 8 pads మారుస్తున్నారు, 80 ml ఆఫ్ బ్లడ్ కన్నా ఎక్కువ పోతుంది, దాంతోపాటు బాగా క్లాట్స్ పడిపోతున్నాయి. చాలామంది పేషెంట్స్ హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు మేడం నాకు శానిటరీ ప్యాడ్ ఒకటి సరిపోదు, ఎక్సెల్ సైజు 3 pads పెట్టుకున్న నాకు బ్లీడింగ్ ఆగట్లేదు అన్న కంప్లైంట్తో వస్తారు. సో ఇది మన పారామీటర్స్. ఒక సైకిల్ అనేది ఇర్రెగ్యులర్ అని ఎందుకు అంటాము, హెవీ అని ఎప్పుడు అంటాము, ప్రొలాంగ్డ్ అని ఎప్పుడు అంటాము. ఇప్పుడు మనం నెక్స్ట్ దీనికి వచ్చిన కారణాలు ఏంటనేది చూసుకుందాము. ఫస్ట్ వచ్చేసి డిపెండింగ్ అపాన్ ద ఏజ్, మనకి పీరియడ్స్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ప్లస్ పీరియడ్ ఆగిపోయే ముందు కొంచెం ఇర్రెగ్యులారిటీ ఆఫ్ సైకిల్ అనేది కామన్. ఇది మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. సో ఇట్లాంటి పేషెంట్స్కి మనం ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అమ్మా, దీనికి మనం హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇచ్చి సైకిల్ని రెగ్యులేట్ చేస్తాము. ప్లస్ రక్తం ఎక్కువ పోతుంది కాబట్టి వాళ్ళు వీక్ అయిపోయి ఎనీమిక్ అయిపోతారు, ఏ పనులు చేసుకోలేరు, ఎప్పుడు నీరసంగా ఉంటారని ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా పెడతాం వాళ్ళకి మనం. సో ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ ఇర్రెగ్యులర్, హెవీ అండ్ ప్రొలాంగ్ బ్లీడింగ్ అవుతుంది. మరి నెక్స్ట్ వేరే కారణాలు ఏంటంటే నెక్స్ట్ మనం కామన్గా చూసేది ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటే గర్భసంచిలో గడ్డలు అనేవి ఫామ్ అవుతాయి. ఇవి ఏం చేస్తాయి, బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వడం, హెవీ బ్లీడింగ్ అవ్వడం, గడ్డలు పడడం ప్లస్ సివియర్ పెయిన్ ఉండడం అనేది ఉంటుంది దీనివల్ల. సో ఇది నెక్స్ట్ కామన్ కాజ్ హెవీ బ్లీడింగ్కి. నెక్స్ట్ వచ్చేసి ఎడినోమయోసిస్ అంటే 40 years నుంచి 50 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎడినోమయోసిస్ అనే గర్భసంచి వాపు రావడం వల్ల కూడా మనకి హెవీ బ్లీడింగ్, ప్రొలాంగ్ బ్లీడింగ్స్, పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ అనేది కూడా చూస్తాం. ఇదే కాకుండా ఎండోమెట్రియోసిస్లో కూడా, లేకపోతే ఏమన్నా పాలిప్స్ ఉన్నా, ఒక్కొక్కసారి క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఉన్నా ఇట్లా మనకి హెవీ బ్లీడింగ్, ప్రొలాంగ్డ్, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అనేవి జరగవచ్చు. సో మీకు ఏమన్నా మనం ఇందాక అనుకున్నట్టు హెవీ ప్రొలాంగ్ బ్లీడింగ్ ఉంటే తప్పనిసరిగా మీ డాక్టర్కి చూపించుకుని ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోవాలి. డాక్టర్ అప్పుడు మీకు ఒక బేసిక్ స్కాన్ ప్రిస్క్రైబ్ చేసి మీ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ అబ్నార్మాలిటీస్ ఉన్న, ప్రొలాక్టిన్ హార్మోన్ అబ్నార్మాలిటీస్ ఉన్న, వీటి వల్ల కూడా మీకు పీరియడ్ అబ్నార్మాలిటీస్ అనేవి రావచ్చు. ఈ హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకుని అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఈ టైమ్స్లో PCOS అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. దీంట్లో కూడా మీకు ఇర్రెగ్యులర్ బ్లీడింగ్స్, హెవీ బ్లీడింగ్స్ అనేవి చూస్తాం. సో ఇది ఒక డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూషన్ అంటే మనకి ఏ రిపోర్ట్స్లో అన్నీ బాగానే ఉన్నాయి, ఏ ప్రాబ్లం దొరకట్లేదంటే ప్లస్ బల్కీ ఓవరీస్ ఉండి, స్కాన్లో PCOS ప్యాటర్న్ ఉండి అండ్
పేషెంట్కి మేల్ హార్మోన్ ఎక్కువ ఉన్న సిమ్టమ్స్ అంటే అప్పర్ లిప్ మీద హెయిర్, చిన్ మీద హెయిర్ ఉండి ఓవర్ వెయిట్ ఒబీస్ ఉన్నారంటే ఓకే ఇది పీసీఓఎస్ లాగా ఉంది అని చెప్పి వాళ్ళకి ప్రాపర్ డైట్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చెప్పి దాంతోపాటు తగిన ట్రీట్మెంట్ అనేది డాక్టర్ ఇస్తారు. సో మీ మెన్స్ట్రల్ సైకిల్ని ఎప్పుడు కరెక్ట్గా మానిటర్ చేసుకోండి. సెక్షువల్లీ యాక్టివ్ ఉండి ఇర్రెగ్యులర్ బ్లీడ్స్ అయితే ప్రెగ్నెన్సీ గురించి ఫస్ట్ యాక్చువల్గా ఆలోచించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ కాజెస్ అన్ని ఎవాల్యుయేట్ చేస్తాము. థ్యాంక్ యూ. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.